జీఎస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి నీ అభిప్రాయం ఏంటిది? ఈరోజు జిఎస్ ఎగ్జామ్స్ మనం టీఎస్పీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు మనం పాటించాలి. ఏంటిది అంటే ఫస్ట్ మనం సిలబస్ కాపీని పూర్తి స్థాయిలో సిలబస్ చదవాలి. మనకు సిలబస్లో ఏ టాపిక్ ఏ యూనిట్లో ఉందనేది మనకు క్లారిటీగా దాని మీద ఒక అవగాహన రావాలి. ఆ అవగాహన వచ్చిన తర్వాత ఏ టాపిక్లు ఎంత వెయిటేజ్ ఉన్నాయని మనం ప్రీవియస్ పేపర్లను ఒకసారి ఒక 4-5 ప్రీవియస్ పేపర్లను వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఏ టాపిక్ ఏ సెక్షన్ నుంచి ఎక్కువ వెయిటేజ్తో మార్కులు వస్తున్నాయి, ఆ వెయిటేజ్ ఉన్న ఏరియాను ఎక్కువ స్కోర్ వచ్చే ఏరియాను మనం బాగా మొదలు దాన్ని ప్రిపేర్ కావాలి. అలా ప్రిపేర్ అయిన తర్వాత తక్కువ ఏరియా ఉన్నది వాటిని ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళడం జరుగుతుంది. అలా ఒకటే బుక్ జిఎస్కు చేయాల్సిన మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే ఏ సబ్జెక్టుకు ఒకటే బుక్ను తీసుకోవాలి. ఎక్కువ తక్కువ బుక్కులు తీసుకొని రిఫరెన్స్ బుక్కులు చదవకూడదు జిఎస్కు. ఎందుకంటే అది వ్యాస సిలబస్ కాబట్టి మనం ఎంత చదివినా ఎంతో కొంత వ్యక్తిగా మిగిలిపోతుంది. కాబట్టి దాన్ని మనకు కరెక్ట్ చదవడానికి ఒకే పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని అదే పుస్తకాన్ని ప్రిపేర్ అవ్వడం వల్ల మనకు కనీసం 100 మార్కుల స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెయిటేజ్ సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కావాల్సిన జాగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ముఖ్యంగా ఒక 6 సబ్జెక్టులు ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు చదవడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మీకు స్కోర్ 100 రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్స్లో మనకి జిఎస్లో 100 పైన మార్కులు వచ్చినప్పుడు మాత్రమే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే జాబ్ రావడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వెయిటేజ్ ఉన్న వాటిని ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. మనం అలా ప్రిపేర్ అవ్వడం వల్ల ఎక్కువ స్కోర్ రావడం వల్ల వీటితో పాటు కొంచెం కొన్ని ఎగ్జామ్స్ను కూడా మనం రాయడం, జిఎస్కు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మనం ఇన్స్టిట్యూట్ దగ్గరను ఏదో ఒకటి ప్రాక్టీస్ పేపర్లో చేయడం వల్ల ఏమవుతుందంటే బేసికల్ క్వశ్చన్లు మనకు తప్పు పెట్టడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలా చేసినప్పుడు మాత్రమే మనం జిఎస్లో స్కోర్ చేయడం జరుగుతుంది. జిఎస్ అనేది హెవీ వ్యాస్ సిలబస్ కాబట్టి ఒక 3 to 4 months జిఎస్ ఉన్న పేపర్ మాత్రమే టైం పట్టడానికి అవకాశం ఉంటుంది. మిగతా పేపర్లలో సబ్జెక్టు లెంతీగా ఉన్నా వాటి స్కోర్ వెయిటేజ్ కూడా ఎక్కువ మార్కులు ఉండడం వల్ల మన ప్రిపరేషన్కు పెద్దగా నష్టం ఉండదు. మిగతా పేపర్ 2 కానీ, పేపర్ 3 కానీ, పేపర్ 4 కానీ, గ్రూప్ 2లో కానీ అదే గ్రూప్ 1 గ్రూప్ 2కు ఫస్ట్ పేపర్ జిఎస్ వచ్చే వరకు వాటిలో వేరియేషన్ ఒక అభ్యర్థికి విపరీతమైన వేరియేషన్ మార్కులు ఉండడం వల్ల జాబ్ మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మనం ఎఫెక్ట్గా ప్రిపేర్ కావాల్సింది ఈ నోటిఫికేషన్ లేని టైంలో జిఎస్ని మొదలుగా ఎక్కువ టైం కేటాయించి ప్రిపేర్ అవ్వడం వల్ల మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం ఏం చేయాలి అంటే జిఎస్ పేపర్ను పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.